హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ చికెన్ పులావ్. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా, కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయవలసిన డిష్ ఇది. చాలా ఈజీ అండి. ముందుగా ఈ ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దాం. ముందుగా నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా మంచిగా కడిగేసి వాటర్ ఏమి లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మనకు నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా దాంట్లోనే కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు కారం, తగినంత సాల్ట్, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా. దీంట్లోనే నిమ్మకాయ రసం కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలా కలపాలి. ఇది ముక్కలకు బాగా పట్టాలన్నమాట ఈ మసాలా అంతా. ఇది మొత్తం కంప్లీట్గా బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ సేపు పక్కన పెట్టి అప్పుడే వాటికి ఈ మసాలా అంతా చాలా బాగా పడుతుంది. కాబట్టి ఒక 1/2 అవర్ సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో మనము పులావ్ దేంట్లో చేసుకోవాలనుకుంటున్నామో మీకు వీలుగా అదొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోనే హోల్ గరం మసాలా వేసేయాలి. ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. మసాలా లైట్గా అవి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా ముక్కలకి కలిపి పెట్టాం కాబట్టి దీంట్లో ఎక్కువగా అవసరం లేదు. ఆ మసాలా కొద్దిగా చిటపటలాడాక దాంట్లోనే మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌనిష్ కలర్ అయ్యాక దీంట్లోనే ఇప్పుడు మనం 1/2 అవర్ సేపు పక్కన ఉంచిన చికెన్ని దీంట్లో వేసి కలపాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉంచండి. కరెక్ట్గా ఒక 10 to 12 minutes అలాగే ఉంచితే మనకి దాంట్లోంచి వాటర్ అనేది అంతా ఇలా బయటికి వస్తుందన్నమాట. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే ఏంటి అంటే ముక్క ఏది విరగకుండా ఉంటుందన్నమాట. పీస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత ఇంకొక 10 minutes తర్వాత చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైనకి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైనకి వచ్చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువగా వద్దు. కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం దగ్గరగా వచ్చే వరకు మనకు ముక్క అనేది ఒక 80% వరకు ఉడకాలి. చూడండి ఒకసారి ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది, పీస్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేద్దాం. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే బాస్మతి రైస్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పులావ్కి కూడా అది బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకోండి. రైస్ కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేయాలి. ఏదైనా డబల్, మనం నార్మల్గా డైలీ యూజ్ రైస్కి అయితే 1కి 1.5 యూస్ చేస్తాం కదా, కాకపోతే దీనికి అలా కాదు, 1కి 2 glasses యూస్ చేయాలి బాస్మతి రైస్కి. అది వేసుకొని కరెక్ట్గా ఒక 15 minutes ఉంచాలండి. ఉంచి ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి కొంచెం దగ్గరికి అయింది. ఒకసారి మనం స్పూన్తో ఇలా కలిపి చూస్తే అది మనకు పొడిగా ఉందా, వాటర్ లాగా ఉందా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇది ఇంకా వాటర్ క్వాంటిటీ ఉంది కాబట్టి కింద నుంచి పైనకి నెమ్మదిగా కలుపుకోండి. రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది, చాలా నెమ్మదిగా కలుపుకోండి. ఇది ఇంకొక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక 5 minutes ఉంచితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువగా ఉంచకూడదు, ఎందుకంటే మనకు రైస్ అంతా దగ్గరికి అయిపోయింది కాబట్టి. ఎక్కువగా ఉంచితే కింద మాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 5 minutes టైం చూసుకోండి, సరిపోతుంది. కానీ చాలా ఈజీ ప్రాసెస్ కదా, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నిజంగా మా పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చింది. మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదు కాబట్టి బిర్యానీకి అంటే ఇంకా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. నేను అనుకునేదైతే పులావ్కి ఎక్కువ టైం పట్టదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి తొందరగా అయిపోతుంది. ఈ డిష్ మనం ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.